సొమ్ము దక్కించుకొని అనుభవిద్దామని నీ మనసులోనూ ఉంది. అందుకే దాన్ని వెనకేసుకొస్తున్నావు. కానివ్వు, నీ వత్తాసు ఎంతైనా ఇవ్వు. నీ కోరిక దాని కోరిక ఎలా నెరవేరుతుందో చూస్తా. మీ ఎదురుగా మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటా. ఇది అడవి, అమ్మవారి దేవస్థానం. ఇక్కడి నుంచి పో అనే అధికారం మీకెవ్వరికీ లేదు. సరే, మా జోలికి రాకుండా నీ ఏడుపు ఎక్కడైనా ఏడు. నా మొగుడి జోలికి రాకుండా అది ఎక్కడేడ్చినా సంబంధం లేదు. నేను తలదొర్చును. పక్కన చేరాలని చూసిందో పామై కాటేస్తా. నేనిక్కడే కూర్చుంటా. నేనిక్కడి నుంచి వెళ్ళను. సీత, ఏంటి రాఘు? ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవడం ఎందుకు? నీకు గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చింది. నువ్విచ్చే గిఫ్ట్ నేను చూడొద్దా? కళ్ళు మూసుకున్నా ఆ గిఫ్ట్ నువ్వు చూడగలవు. ఎలా? నువ్వే చెప్తావు, చెప్పగలవు. అంత మంచి గిఫ్ట్. చాలా ఊరిస్తున్నావు నువ్వు. అంతకన్నా సంతోషపడతావు. ప్లీజ్ సీత, కళ్ళు మూసుకో ప్లీజ్. సరే. ఇవ్వు రఘు. ఏయ్, కళ్ళు తెరవకూడదు. నేను చూస్తూనే ఉన్నా. సరే, ఇవ్వు రఘు. ఏం చేస్తున్నావు రఘు? చూడకూడదు, అలాగే ఉండు. ఏంటి, గాజులా? అవును సీత, నువ్వు బుజ్జిగాడి బర్త్డేకి కుదో పెట్టావు కదా, ఆ గాజులు. ఇప్పుడు తెరవచ్చులే, తెరువు. రండి ఎస్ఐ గారు. అదిగోండి ఎస్ఐ గారు, అక్కడే బ్యాంగిల్స్ పెట్టింది. ఎక్స్క్యూజ్ మీ, మేనేజ్మెంట్ వాళ్ళంతా రావాలి, అందరూ బయటికి రావాలి. ఎవరొచ్చారు? ఏమో తెలీదు, పద వెళ్ళి చూద్దాం.
త్వరగా రావాలి. రండి రండి. వీళ్ళు మీకు తెలుసా? తెలుసు, మా గెస్ట్ హంసానందిని బాడీ గార్డ్స్. వీళ్ళు వారి చినరాణి గారికి సంస్థానం నుంచి బహుమతిగా వచ్చిన గాజులు పిఠాపురం మంగమ్మ గారికి ఇచ్చారట. అవి పోయాయని కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి, రవ్వల గాజులు పోయాయా? ఎవరన్నారు? అవి పిన్ని గారు దేవుడి దగ్గర పెట్టారు కదా. వెర్రి మొహమా, ఆ గాజులు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయే. సీత, ఏంటమ్మా, ఏమైంది? నిజంగానే ఈ బాక్స్ లో గాజులు లేవే. పిన్ని గారు దేవుడి దగ్గరే పెట్టారు, నేను చూశాను. ఇవి పోవడం కాదు, ఎవరో కావాలనే లేపేశారు. అందరూ ఉండగా గాజులు పోవటం ఏమిటి? పోయాయో లేపేశారో అవి కోట దాటక ముందే అంతటా అందరినీ వెతకడం మంచిది. కానిస్టేబుల్స్, ఎస్ సార్. మొత్తం అంగుళం సెర్చ్ చేయండి. అందరి సామాన్లు వెతకండి. అందరినీ చెక్ చేయండి. వెళ్ళండి. ఓకే సార్. లెక్కలేనితనం కాకపోతే రబ్బల గాజులని తెలిసి కూడా అక్కడ పెట్టడం ఏంటి? ఎత్తేయడానికి, ఏమీ ఎరగనట్టు మాట్లాడడానికి నువ్వు చూసుకోవడం కాకపోతే సార్, ఎస్ఐ గారు, అవేనండి మా మేడం బ్యాంగిల్స్. గాజులు తీయండి అమ్మా. సార్, మొత్తం ఎతికాం సార్. బ్యాంగిల్స్ ఎక్కడా కనపడలేదు. బ్యాంగిల్స్ దొరికాయ్యా. రఘు, ఈ గాజులు నా చేతికి ఎలా వచ్చాయి? తాకట్లో ఉన్న గాజులు విడిపించి తీసుకొచ్చాను అన్నావు. ఇవి నా చేతికి తొడిగావు. ఇవెక్కడివి? నేను విడిపించుకొచ్చింది ఇవి కాదు సీత. ఆ బాక్స్ అల్మరాలో పెట్టాను. అవి తెచ్చి నీ చేతికి తొడిగాను. ఇవి ఎలా వచ్చాయో, అసలు ఎప్పుడు మారాయో నాకు నిజంగా తెలీదు. వారెవ్వా, మీరు తాకట్లో విడిపించుకొచ్చినవి ఇవి కావా? తొడిగినప్పుడు చూడలేదా? తొడిగించుకున్నప్పుడు చూడలేదా? ఆహాహాహాహా, ఏం డ్రామా చూస్తున్నారా ఎస్ఐ గారు? ఇవి రవ్వల గాజులు, ఖచ్చితంగా ఇవే. మీర్జాపురం వారు హంసానందినికి పంపినవి ఇవే గాజులు, నేను చూశాను. ఏం బాబు, ఖచ్చితంగా ఇవేగా? అవునండి, ఈ గాజులే. అదండి సంగతి.
ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు గాజులు చేతికి సింగారించి అందర్నీ పిచ్చోళ్ళం చేసి కోటంతా వెతికించారు. ముంజేతుకున్న గాజులేంటో తెలియవట, చూడలేదట. సార్ నిజంగానే చూడలేదండి. ఇప్పుడే తన నా చేతికి వేశాడు. ఇంతలో మీ కార్ శబ్దం విని ఎందుకు వస్తున్నారో అర్థం కాక కంగారుగా వీటిని చూడకుండా బయటికి పరిగెత్తుకొచ్చాం. అదిరింది కథ. అద్భుతమైన కల్పన. తొడిగేవారు చూడలేదట, తొడిగించుకున్నవారు చూడలేదట. ఆహాహా, కథకి టైటిల్ చాలా బాగుంది. జరిగింది చెబుతుంటే కథ అంటావేంటి? కథ కథ కాకపోతే కహానీ, కహానీ కాకపోతే స్టోరీ. ఈ రవ్వల గాజులు చూసి వారి కన్ను చెరిచుంటుంది. చేయించే శక్తి ఎలాగూ లేదు. సొమ్ము తాలూకు అసలు లేదు, రాదు కూడా. పెళ్ళాం చేతులకు వేసి తృప్తి పడదామనుకున్నాక నచ్చితే దోచేద్దామనుకొని ఉంటాడు. ఎవరు వాటిని తీశారో అర్థమైంది కదా ఎస్ఐ గారు. అంటే ఏంటి? రఘురాం కావాలనే తీశాడంటావా? నేననడం ఏంటి సావిత్రి? సీత చేతికి వేశానని నీ అల్లుడే ఒప్పుకుంటున్నాడు కదా. నేను ఈ గాజులు అనుకోలేదు. అసలు దేవుడి దగ్గర ఉన్నవి అల్మారాలో బాక్స్లోకి ఎలా వచ్చాయి? గాజులు కదా, గుండ్రంగా ఉంటాయి కదా, దొర్లుకుంటూ వచ్చుంటాయి. చెకసెకపు మాట్లాపో. నీతో నాకెందుకు? ఎస్ఐ గారు, ఈ గాజులు పోయాయని కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళు. సీత చేతికి వేశానని ఒప్పుకుంది ఇతను. మా ఆయన తొడిగాడని సాక్ష్యం చెప్పింది ఆ అమ్మాయి. ఇంకేం కావాలి మీకు? దొంగ దొరికాడు, సొమ్ము దొరికింది. ఇంకా ఆలస్యం ఎందుకు? దొరికిన దొంగని పట్టుకెళ్ళండి. సొమ్ము దొరికింది కదా ఎస్ఐ గారు, ఇంకా పట్టుకెళ్ళడం ఎందుకు? సొమ్ము దొరికితే నేరం మాఫీ అవుతుందా? బాగా చెప్పారు ఎస్ఐ గారు. తనకు కూడా ఐపీసీ తెలుసు. అయినా మీరు జడ్జిగా రిటైర్ అయిన వాళ్లే కదా, మీకు ఆ మాత్రం తెలీదా? నేరము శిక్ష గురించి తెలియని వాళ్ళ మాట్లాడతారేంటి? మిస్టర్ రఘురామ్, పదండి స్టేషన్కి. నో, రఘు కావాలని గాజులు తేలేదు. అవి మారిన సంగతి తెలియదు అంటున్నాడు కదా. ఆహాహాహాహా, ఎంత అమాయకంగా మాట్లాడుతుంది. నేరం చేసిన వాళ్ళెవరైనా తమకు తాముగా ఎస్ నేనే నేరం చేశాను, శిక్ష వెయ్యండి అని బేడీలకు చేతులు చాచుతారా? అంగీకరించి జైలుకు వెళ్ళి తమకు తాముగా తాళం వేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నిజంగా నాకేం తెలియదు ఎస్ఐ గారు. ఎవరో ఇలా కుట్ర పని నన్ను ఇరికిస్తున్నారు. ఇంకెవరు? ఈవిడ కుట్ర పన్నుంటుంది. రెడ్ హ్యాండెడ్ గా హ్యాండ్కి వేసుకుని ఈవిడ వేసిన ఈయన పట్టుబడి ఎవరి మీదకో నెట్టాలని చూడడం ఎందుకు? ఎస్ఐ గారు, ఎంక్వైరీకి టైం వేస్ట్ కాకుండా ఈజీగా దొరికిపోయారు. ఇంకా మీ ఇంటరాగేషన్ మొదలు పెట్టండి. చూడండి ఎస్ఐ గారు, వాడు తెలియదు అంటున్నాడు కదా, మీకు కావాలంటే ఏ పూచీకత్తు కావాలన్నా నేను ఇస్తాను. ప్లీజ్ వాడిని తీసుకెళ్ళకండి. మీరు జడ్జి అంటున్నారు, ఎలా వదిలేయమంటారో చెప్పండి. ఇలా పూచీకత్తులు ఇస్తానన్న వాళ్ళనందరినీ వదిలేస్తే వాళ్ళకి ఆ ఉద్యోగం ఎందుకు? నువ్వు మాట్లాడుకో. నేను కాదు, దొంగ సొత్తు వేసుకుని కులుకుదామనుకున్న నీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడొద్దు. రుజువు కాందే నేరం అనే అర్హత నీకు లేదు. అయినా ఇదంతా మీకు అవసరమా? ఎస్ఐ గారు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. కానిస్టేబుల్స్, అతన్ని తీసుకురండి. రఘు, సీత, భయపడకు, నేను నేరం చేయలేదు, నాకేం కాదు. ఆ,
నీకేం కాదు నిజం ఒప్పుకుంటే, లేకపోతే కీళ్ళు గొల్లవుతాయి. ముయ్యవే నోరు. కుట్ర చేస్తావా కుట్ర? పిన్నిగారితో చెప్పి నీ అంతు చూస్తాను. అమ్మా సావిత్రి, నువ్వు ఆగు. అది కాదండి ఎస్ఐ గారు, ప్లీజ్. సారీ సార్, మీరు ఎవరైనా లాయర్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ తీసుకురండి. రఘు, సీత రండి. రఘు, అల్లుడు గారు, రఘు, రఘు. అల్లుడు గారు. అమ్మా, నువ్వున్నావు తల్లి. మంచి వాళ్ళకి మంచి చేస్తావు, చెడ్డ వాళ్లకు చెడు చేస్తావు. నేను మంచిదాన్నో కాదు నాకే తెలీదు. మొత్తానికి నాకు మంచి చేసావులే. బయట ఏం జరుగుతుందో చూడాలి, చూసొస్తానమ్మా. నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా, బ్రతుకన్నదే పోరాటమని తెలియదా. సాకేత్, ఏంటి హంస, నిద్రపోలేదా? అమ్మమ్మ గారు నిద్రపోతున్నారు. ఇదేంటి ఈ టైంలో అది సాకేత్ దగ్గరకు వచ్చింది? ఏం చేస్తారు వాళ్ళు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? చెప్తాను రా సాకేత్, రా. అయ్యో చెప్తాను రా. స్వర్ణ, నాకు నిద్ర వస్తుంది, రావే నిద్రపోదాం. నోరు మూసుకొని నిద్రపో. ఎక్కడికి? చెప్తాను రా సాకేత్. ఎక్కడికో చెప్పు. అయ్యో చెప్తాను రా. ఎక్కడికి హంస? చెప్తాను రా సాకేత్. హంస, అరవకు అరవకు. అలాగే. చీకట్లో కూడా ఎలా మెరిసిపోతుంది. అవును కదా. అదిగో అక్కడ చూడు. ఇక్కడ నువ్వు గుడారం ముందు కునుకుపాట్లు పడుతున్నావు, అక్కడ వాళ్ళు పొదల చాటున చేరి రాజకార్యాలు వెలగబెడుతున్నారు. నేను చేసేది తప్పంటావుగా? రా, వాళ్ళు చేసేది రైటా? రా, తోడు వచ్చాను అన్నాడు, మరి ఈ పాడు పనులేంటో? ఏమిటి? ఛీ! అదంతా నీ ప్రేమ. వాడు తప్పుడు పనులు చేసేవాడు కాదు. గుబుర్లలో దాగి గుసగుసలు పెడుతుంటే పాడు పని చేయడు, తప్పు చేయడు అంటావే? రా, వచ్చి చూసి అప్పుడు మాట్లాడు.
అమ్మమ్మ గారు. చూడండి అమ్మమ్మ గారు, మీ పొరపాటు రహస్యం మాకు తెలిసిపోయింది కానీ బయటికి రండి.